వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి స్నాక్స్ అండి. ఇది గోధుమ పిండితో, అలాగే దీంట్లో బెల్లం, ఇంకా యాలకుల పౌడరు, అలాగే నెయ్యి, కొద్దిగా కొబ్బరి తురుము ఇవన్నీ వేసి ఒక డిఫరెంట్ స్టైల్లో మనకి స్నాక్స్ పిల్లలకి తయారు చేయడం కోసం మనం ప్రిపరేషన్ చేసాము. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగానే వస్తుంది. కొద్దిగా అటు ఇటుగా వచ్చిన ఫస్ట్ టైం, తర్వాత ఒక అలవాటు అయిపోయి చాలా బాగా వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంది. అలాగే దీంట్లో నువ్వులు ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ మనం సింపుల్గా చేయడం కోసం బెల్లంతో చేయిస్తారు, లేదంటే దీన్ని మన పంచదారతో కూడా చేయొచ్చు. కానీ మేము బెల్లంతోనే చేసాం. చాలా చాలా బాగుందండి. లోపలంతా అలా బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా స్పాంజ్లా కేక్ టైప్లో ఉంటుంది. చాలా చాలా బాగా కుదిరింది. మా పిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టపడుతున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు వస్తారు, ఖచ్చితంగా తినేస్తారు కూడా, అంత బాగుంది. సూపర్ అంటే సూపర్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మరి మీకు తెలియచేయండి. నాకు కూడా నచ్చింది. నేను కూడా ఇంకెప్పుడైనా ఏదైనా స్నాక్స్ కావాలన్నప్పుడు బిస్కెట్ టైప్లో చాలా బాగున్నాయి. అయితే దీనికి ముందుగా ఒక 4-5 కొబ్బరి ముక్కలు తీసుకొని దాన్ని శుభ్రంగా మనం ఏం చేయాలంటే ఒక్కసారి బాగా మన పెట్టుకోవాలి. అలా గీరుకుంటే మనకి కొబ్బరి తురుము అనేది తయారవుతుంది. అలా కొబ్బరి తురుము కాకపోతే మీరు మిక్సీలోనే వాడేయచ్చు చిన్న చిన్న ముక్కలు చేసి. కానీ కొబ్బరి తురుము అనేది ఇలా చేసుకుంటేనే దాని ఈలికలు బాగా కనపడి క్లియర్గా ఉంటుంది. చాలా బాగా నచ్చుతుంది. ఒక 4-3 ముక్కలు అంటే చిన్న సైజులో ఒక గుప్పుడు అంత అవ్వాలి మనకి. ఒక గుప్పుడు కొబ్బరి తురుము అయ్యేలా చూసుకోండి, లేదంటే ఒక కప్పు క్వాంటిటీ ఏదైనా చెక్ చేసుకోండి. నేనైతే అలా గుప్పుడుగా చూసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. ఒక గుప్పుడు కొబ్బరి తురుము తీసుకోవాలి. అలాగే దీంట్లో ఒక మన పడిపోయింది, దాన్ని ఏమంటారంటే ఇడ్లీ నొక్క రవ్వ అండి. ఇది రవ్వ తీసుకున్నాము, ఉప్మా రవ్వ తీసుకున్నాము. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెద్ద స్పూన్లు నెయ్యి అండి. ఆ నెయ్యి తీసుకొని తర్వాత అలాగే ఒక కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి చెక్ చేసుకోండి. మీరు కప్పుతో అయినా పర్లేదు, కొంచెం తక్కువైనా పర్వాలేదు. అంటే మన స్వీట్ కలపడం కోసం అంటే చాలా బాగా వస్తుంది. ఇవన్నీ కూడా 2 కప్పులు కూడా గోధుమ పిండి వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యి మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అయితే చూడండి, అలా బాగా కలపండి. అలా బాగా కలిపితే అందులో నెయ్యి, తర్వాత మనం కొబ్బరి తురుము, మనం వేసిన అది ఏమంటారు ఇడ్లీ రవ్వ, ఇడ్లీ రవ్వ కాదండి, దాని పేరు ఉప్మా రవ్వ. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. ఏం పర్వాలేదు. ఈ ఉప్మా రవ్వను కూడా బాగా వేసి మన గోధుమ పిండితో అలాగే బాగా కలపండి. అయితే అలా కలిపేటప్పుడు మనం నొక్కితే ఇలా ముద్ద కట్టేటట్టు అవ్వాలి. అయితే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేయండి. స్వీట్ రెసిపీలో ఏదైనా సరే కొద్దిగా ఒక చిటికెడంత సాల్ట్ వేసుకోవడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బెల్లం కూడా చూపిస్తున్నాను చూడండి. బెల్లం ఇలా ఉంటుంది. ఇలా ఉన్న బెల్లాన్ని మనం శుభ్రంగా కొట్టుకొని దంచుకొని ఒక 2 కప్పులు బెల్లం అయ్యేలా చెక్ చేసుకోండి. లేదంటే కత్తి ఉందంటే తురుముకున్నా పర్వాలేదు. అంత టైం లేక నేను దంచుకుంటున్నాను కవర్లో పెట్టి. మీరు ఒకవేళ టైం ఉంది, ఈజీగా పర్వాలేదు చేసుకుంటాను అనుకుంటే అలాగే ఇగో మనం చూపిస్తున్నాం చూడండి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో కప్పున్నర బెల్లం తీసుకొని అందులో వేసుకోండి, మరగపెట్టుకోండి. కొద్దిగా వాటర్ వేయండి, ఒక టీ గ్లాస్ కంటే తక్కువగా. ఓన్లీ బెల్లం కరగడం కోసమే, పాకం గట్ట పట్టడం కాదు. చాలా చాలా బాగుంటుంది. అస్సలు మీరైతే ఇంత ఈజీనా ఈ రెసిపీ అని అనుకుంటారు ఖచ్చితంగా. బెల్లం ఓన్లీ మరగబెట్టడమే, పాకం అంతకు కాదు. లైట్గా మనకి అదంతా కూడా లిక్విడ్లా తయారవ్వడం కోసమే మనం ఇలాగ స్టవ్ మీద పెట్టి మెల్టింగ్ కోసం చేస్తున్నాము. చాలా చాలా బాగా వస్తుంది బెల్లంతో. అలా కాకుండా మీకు ఒకవేళ బెల్లం లేదు అనుకుంటే పంచదారతో కూడా సేమ్ ప్రాసెస్. ఇదే బెల్లం ప్లేస్లో పంచదారని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కరగబెట్టుకుంటే సరిపోతుంది. దానికి దీనికి అంతే తేడా ఏం లేదు. అయితే మనం కొద్ది ఉండలుగా ఉన్నాయి కదా బెల్లం ఉండలు, అవి ఏమీ లేకుండా శుభ్రంగా మొత్తం అంతా కరిగేంత వరకు కొద్దిగా టైం తీసుకొని సిమ్లో పెట్టి మాత్రమే చేయండి. చేస్తే చూడండి బెల్లం అంతా కూడా ఎలా కరిగిపోయిందో. అలా కరిగిపోయిన బెల్లం పాకం కాదు, అది బెల్లం రసాన్ని మనం స్టవ్ ఆపేసుకొని ఎక్కువసేపు కొద్దిగా కూల్ అవ్వనివ్వండి.
అంటే వేడివేడిగా పోస్తే అటు గోధుమ పిండి ఉడికిపోతుంది. అయితే కూల్ అయిన తర్వాత అలాంటి ట్రే ఒకటి తీసుకోండి, టీ వడకట్టు లాంటిది. ఆ వడకట్టులో జాగ్రత్తగా కొద్దిగా పోసుకుంటూ మనకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు పోసుకుంటూ అలా పోసుకోండి. మీరు చెక్ చేసుకోండి మీకు ఎంత అయితే అవసరం ఉంటుందో మీ బెల్లాన్ని బట్టి. అంటే మనకి వాటర్కి బదులు చపాతీ పిండిలా చేయడం కోసం ఇక్కడ బెల్లాన్ని వాడుతున్నాము అంతే. మిగతాదంతా సేమ్ టైం. ఒకవేళ మీరు పంచదార తీసుకుంటే ఇదే ప్రాసెస్లో పంచదార రసాన్ని వేసుకోండి, కలుపుకొని చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో ఏ పద్ధతిలో అయితే ఉంటుందో అలా కలుపుకోవడమే. ఒకవేళ మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం స్వీట్ కూడా తగ్గించుకొని చేసుకోవచ్చు. చూడండి అలాగ మనం వడకట్టుకోవడం వల్ల లోపల ఉన్న బెల్లంలో తయారు చేసేటప్పుడు ఏదైనా నలకలు అలాంటివి ఏమైనా పడితే అవన్నీ కూడా మనకి ఈ వడకట్లు ఆగిపోతాయి అంతే. దానికోసమే మనం అలా వడకట్టుకోవాలి. లేదు ఫ్రెష్గా ఉంది చాలా బాగుంది అనుకుంటే వేసేయచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వడకట్టుకోవడమే మంచిది. వడకట్టుకుంటేనే మనకి మంచి దాంట్లో ఉన్న ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. చూడండి అలా పిండిని జాగ్రత్తగా మన బెల్లం దాని మీదకి పంపించి రసం మీదకి పంపించి కొద్దిగా కలుపుకుంటూ చూడండి. ఒకవేళ మీకు వీలైతే ఒకసారి కలిపేసుకున్నా పర్లేదు. మీకు ఒకవేళ తక్కువ ఎక్కువ అయితే ఒకవేళ కొద్దిగా గోధుమ పిండి ఏదైనా అడ్జస్ట్ చేసుకొని దీన్ని మొత్తం కూడా చపాతీ పిండిని మనం ఎలాగైతే తయారు చేస్తామో అలాగే కలపండి. చల్లారిన తర్వాతే వేయండి ఇవి బెల్లం రసాన్ని మాత్రం. మామూలుగా అయితే వేయొద్దు, వేడిగా ఉన్నప్పుడు పిండి అంతా ఉడికిపోయి బాగోదు. చాలా వరకు చల్లారితేనే బాగుంటుంది. చూడండి అలా మొత్తం అంతా కలుపుకుంటూ మొత్తం చపాతీని మనం తయారు చేసుకున్నప్పుడు ఏ కన్సిస్టెన్సీలో అయితే మనం కలుపుతామో అలాంటి కన్సిస్టెన్సీలో మనం కలుపుకొని ఒక ముద్దలు చేసి పెట్టుకోవాలి. చూడండి పిండిని ఎలా నొక్కుతూ ఉంటే మనకి ముద్ద అయిపోతుంది. చూడండి ఒకవేళ మీకు ఏదైనా తక్కువైందనుకో నేను ఇప్పుడు యాలక్కాయల పౌడర్ నోట్ వేస్తున్నాను. యాలక్కాయల పౌడర్ ఎందుకు వేస్తామంటే స్వీట్ రెసిపీలో ఏ దాంట్లో అయినా మనం యాలక్కాయల పౌడర్ వేసుకుంటే అది మనకి యాలక్కాయల పౌడరు స్వీటు కలిసి ఒక డిఫరెంట్ అయిన టేస్ట్ వస్తుంది. ప్రతి స్వీట్ రెసిపీలో కూడా యాలక్కాయలను వాడతారు. అలాగే మనం కూడా ఇక్కడ పాయసంలో కానీ ఇంకా వేరే కాజా కానీ ఇంకా ఏదైనా సమ్ మోర్ ఏదైనా చేసినా కూడా దాంట్లో ఖచ్చితంగా వాడతారు. చూడండి చపాతీ ముద్ద ఎలాగైతే తయారైందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా చెక్ చేసుకోండి మీరు. అలా మెత్తగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే మరీ జోరుగా ఉండకూడదు. అలా ఉన్న దాన్ని మనం 2 పీసుల కింద సెట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 2 నిమిషాలు శుభ్రంగా మనం మళ్ళీ హ్యాండ్ వాష్కి వెళ్ళి శుభ్రంగా అవన్నీ చేసుకొని వచ్చే వరకు ఆ 2 ముద్దలు కూడా కొద్దిగా మెత్తపడతాయి. అదే మీరు చూసుకొని మీరు వీలుని బట్టి చేసుకోండి. అవంతా కూడా మనం చేసుకొని పక్కన పెట్టేసుకొని 2 ముద్దలని పక్కన పెట్టేసుకుంటాం కదా. ఒక 2 నిమిషాల తర్వాత మనం చపాతీలు చేసే పీట ఉంటుంది కదా దాంట్లో అలా ఒత్తుకొని రౌండ్ షేప్లో అంటే మన చపాతీ రోల్ టైప్లో ఎలా ఉంటుందో ఆ టైప్లో మనకు కావాల్సిన సైజులో పొడవుగా అలా చేసుకోండి. అలా చేసుకున్న దాన్ని చూడండి ఇంకేమీ పౌడర్ కానీ లేకపోతే ఇంకా మైదా పిండి గోధుమ పిండి ఏమీ వేయొద్దు, అంటుకోదు. ఆల్రెడీ దీంట్లో నెయ్యి కూడా వేసాం కదా. మనకు కావాల్సిన యాంగిల్స్లో జాగ్రత్తగా కట్ చేసుకోవడమే. మీకు ఒకవేళ పెద్దవి కావాలనుకుంటే పెద్ద సైజు కట్ చేసుకోండి, లేదు చిన్నవి కావాలనుకుంటే చిన్న సైజు కట్ చేసుకోండి. నేనైతే ఒక 2 టైప్స్లో చేపిస్తాను. ఒకటేమో క్రాస్గా, ఒకటేమో స్ట్రైట్గా. అలా 2 చేసినా కూడా ఆ 2 కూడా ఈక్వల్గా ఒకే విధంగా వస్తాయి. కాకపోతే చిన్న పెద్ద ఉంటుంది. అలా కట్ చేసుకున్న వాటిని జాగ్రత్తగా ఒకదాన్ని విడదీయండి. ఒక 2 నిమిషాలు ఆరిపోతే అన్నీ కూడా చక్కగా ఉడిపోయి దేనికి దానికి డివైడ్ అయిపోతాయి. అసలు అలా ఒకవేళ ఏదైనా ఊడినట్టు అనిపిస్తే అలా దగ్గరగా నొక్కితే మనకి స్వీటు అనేది అలా అంటే మనకి ఒక షేప్ అనేది తయారవుతుంది. అలా మొత్తం అన్నిటినీ కూడా ఒకదాన్ని తీసేసుకొని మీరు అక్కడ పేస్ట్ చేసుకొని ఈ లోపు మనం ఇంకా వేరే ముద్దను కూడా అదే ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకొని మనం పేస్ట్ చేసుకుంటే చూడండి ఒకటానికి ఇలా మనకు 10-15 వచ్చినాయి. ఇలా వచ్చిన దాన్ని రెండో దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో చూడండి కట్ చేస్తే కూడా బిస్కెట్ లాగా ఇప్పుడే తినేయాలనిపిస్తే రస్క్ టైప్లో ఉంటుంది, కానీ ఇది రస్క్ కాదు. అలాగని బిస్కెట్ టైప్లో ఉంటుంది, బిస్కెట్ కాదు. ఒక డిఫరెంట్ షేపు అలాగే డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ వేసిన దాన్ని బట్టి ఉంటుంది. అవన్నిటిని తీసేసుకొని రెండో ముద్దని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే దీన్ని స్ట్రైట్గా కట్ చేసినా కూడా అది ఒక యాంగిల్ వస్తుంది. అలాగే మీరు క్రాస్ చేసి కట్ చేసినా అదొక యాంగిల్ వస్తుంది. చేసుకొని మనం కట్టింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవడం వల్ల దాంట్లో లోపలికి ఆయిల్ అదంతా వెళ్ళి బాగా ఉడికి మనకి
అది తయారవుతుంది. ఏంటి మనకు కావాల్సిన తయారీ అది చూడండి, కటింగ్ అంటే ఎంత ఈజీగా అయిపోతుందో అదండి. అలా కూడా మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని చేసుకున్నా సరే ఒక మనిషితో పాటు ఈజీగా చేసేసుకోవచ్చు. చేసినవన్నీ ఒక ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి స్వీట్ తయారైపోతుంది. ఒకవేళ స్వీట్ ఏదైనా తక్కువ ఉంది అనుకుంటే వీటిని మనం మళ్ళీ బెల్లం పాకంలోనో లేదంటే ఏదైనా మీ ఇంట్లో ఏదైనా తేనె అలాంటిది ఏదన్నా కూడా దాంట్లో కూడా డిప్ చేసి మనం తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ నాకైతే స్వీట్ సరిపోతుందని అనుకున్నాను, అలాగే సరిపోయింది. మీరు కూడా మొత్తం అన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకోండి. సిద్ధం చేసి పెట్టుకుంటే ఇంకా మనం డీప్ ఫ్రై చేయడమే ఒకటే ఉంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇలా ఉన్న వాటిని పక్కన పెట్టేస్తే కొద్దిగా గాలికి ఇవన్నీ కూడా కొద్దిగా గట్టి పడతాయి. ఈలోపు మనం స్టవ్ మళ్ళీ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి సిద్ధమైపోతాం. డీప్ ఫ్రైకి కూడా సేమ్ ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 1 లీటర్ ఆయిల్ లేదా ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకుని, ఎంత ఆయిల్ వేసుకున్నా మనం క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో నుంచి సిమ్ ఫ్లేమ్లోకి మనం స్టవ్ని అడ్జస్ట్ చేసేసుకొని అక్కడి నుంచి మనం మొదలెట్టాలి. అంతేగాని హై ఫ్లేమ్లో ఉండగానే మనం వేసేయకూడదు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే ఒక చిన్న పీస్ వేసి చెక్ చేసుకోండి, అది బుడగలు వస్తుందా వేగుతుందా లేదా అని చెక్ చేసుకుంటే మనకు అక్కడే తెలిసిపోతుంది. ఒకవేళ అది బుడగలు ఇంకా రాలేదు, అది వేగట్లేదు అన్నప్పుడు కొద్దిసేపు ఆగి చేసుకోండి. నేనైతే అది వేగి పైకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే బుడగలు కూడా వస్తున్నాయి, దాన్ని నేను తీసి చూపిస్తాను. కొద్దిగా అలా కలర్గా మంచి కలర్లో వస్తుంది. అయితే చూడండి, మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. ఒక పీస్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డీప్ ఫ్రై చేసేసుకుంటాం. మనకు కావాల్సిన ఐటమ్స్ 4 వేసా లేదా 5 వేసా ఒక 6 వేసా అలా మనం చెక్ చేసుకొని మనకి వీలుని బట్టి. అంతేగాని మరీ ఎక్కువ వేసేస్తే అది తీయడానికి కలిపేటప్పుడు కొద్దిగా ఊడుతూ ఉంటాయి. నేను స్టార్టింగ్లో ఎక్కువ వేసాను. ఎక్కువ వేస్తే కొద్దిగా అక్కడక్కడ 1, 2 విరిగిపోయినాయి. అయితే అది మీకు చూపించలేదు, అది బాగోదని. కానీ నేను నెక్స్ట్ ప్రాసెస్లో రెండో వాయిలో మీకు చూపిస్తాను. కరెక్ట్గా 4 వేసాను, 4 క్లియర్గా వచ్చినాయి. తర్వాత 4 వేసాను, 4 క్లియర్గా వచ్చినాయి. ఒక 4, 5 అయితే మనకి కలుపుకోవడానికి కానీ అలాగే తీసుకోవడానికి కానీ బాగుంటుంది. అది లోపల ఉన్నని చెప్పి మెత్తగా ఉంటుంది. బయటికి వచ్చి ఒక 5 నిమిషాలు అయిందంటే చాలా బిస్కెట్ టైప్లో అయిపోతుంది గోధుమ పిండి, చాలా బాగుంటుంది. అలా కలిపినప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయొద్దు అని మాత్రమే నేను చెప్తున్నాను. మీరు 4 లేదా 5 అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. 1 అంటే కనీసం ఒక 4 అన్నా వేసుకుంటే మనకి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి ఒకటి అయితే బాగోదు కదా. చూడండి, అలా తీసేటప్పుడు దాంట్లోకి రావట్లేదు అది షేపు. అందుకని మీకు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కువ మాత్రం వేయొద్దు. 4 లేదా 5 వేసిస్తే చూడండి, నేను 4 వేసుకున్నాను తర్వాత వాయిలో, అవి చూపించలేదు వేసినప్పుడు. మీకు ఎంత ఈజీగా వచ్చినాయి చూడండి. సేమ్ కాజా టైపు, రస్క్ టైపులో మంచి కలర్ఫుల్గా, ఎంతో స్వీట్గా, ఎంతో పైనేమో క్రిస్పీగా లోపలేమో జ్యూసీగా, అంటే జ్యూసీ కాదు, లోపలేమో మెత్తగా ఒక కాజా తిన్న ఫీలింగ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు స్వీట్ తక్కువ ఏదైనా అయితే నేను చెప్పినట్టుగా పైన డిప్ చేసుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు, ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో అందమైనటువంటి గోధుమ పిండితో తయారైన స్నాక్స్ రెడీ. రేపటి నుంచి మీ పిల్లలకు ఒక 2 లేదా 3 పీసులు టిఫిన్ బాక్స్లో పెట్టి సర్దేయండి. ఖచ్చితంగా కావాలి డాడీ, కావాలి మమ్మీ అంటారు. అనకపోతే మీరే అనిపిస్తారు, అంత బాగుంటుంది స్వీట్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు కుదిరిన విధంగా ట్రై చేసుకొని కొద్దిగా రిస్క్ అయినా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూడండి ఒకసారి.